ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చరణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన బయోపిక్ నటిస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఇండియాలో ఏ ఒక్క రికార్డ్ అయినా మిగులుతుందా అనేది నా డౌట్. ఎందుకంటే మొన్న వచ్చిన ఒక ఫిల్మ్ వచ్చింది చావా అని చెప్పి, విక్కీ కౌశల్ తీశారు. ఫెంటాస్టిక్ ఫిలిం, అసలు చాలా బాగుంటుంది. కాకపోతే ఆ ఫిలిం ఏంటంటే శివాజీ మహారాజ్ ఆయనది కాదు, సంభాజీ మహారాజ్ అంటే శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు, ఆయన బయోపిక్ అది. అది కూడా చాలా విషయాలు ఇంకా మనకు చూపించలేదు. చాలా ఫెంటాస్టిక్ స్టోరీ, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. విక్కీ కౌశల్ కూడా యాప్ట్ అంత బాగా ఫిట్ అయ్యాడు అనమాట. కాకపోతే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు అది ఆయన బయోపిక్ రామ్ చరణ్ గారు ఎందుకు చేయాలి? అసలు ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ వచ్చింది? నేను ఇప్పుడు తీసుకొస్తున్న టాపిక్ కాదు, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఈ టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. ఇప్పటివరకు కూడా యాక్చువల్ బయోపిక్ ఎవరు తీయలేదు కూడా. ఎక్కడో కొన్ని సీన్స్ పెట్టడం జరిగింది అంతవరకే. కానీ ఎగ్జాక్ట్గా శివాజీ మహారాజు గారు ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరగలేదు. ఒకవేళ మనకి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే క్యారెక్టర్ని ఊహించుకోవాలన్నా సరే రామ్ చరణ్ గారు తప్ప ఇంకే యాక్టర్ పనికిరారు. మళ్ళీ చెప్తున్నా, ఇండియాలో కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ తీస్తే రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరు కూడా పనికిరారు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాం అంటే, అఫ్కోర్స్ మీరు ఒక న్యూట్రల్ ఫ్యాన్ని లేకపోతే న్యూట్రల్ పేజెస్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కానీ ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు. రామ్ చరణ్ గారి ఏ ఒక్క పిక్ లీక్ అయినా, కొంచెం లాంగ్ హెయిర్ గడ్డంతో లీక్ అయితే ఖచ్చితంగా శివాజీ మహారాజు ఆయనతో కంపేర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు తెలుగు పేజెస్ అనే కాదు, నార్త్ పేజెస్ కూడా కంపేర్ చేసుకోండి, అక్కడ కూడా చెక్ చేయండి, వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా గైస్, మేబీ ఈ విషయం చరణ్ గారి వరకు వెళ్ళుంటుంది, టాలీవుడ్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళుంటుంది, ఎవరైనా డైరెక్టర్ ఆయన దృష్టిలో కూడా ఈ విషయం పడుంటుంది. మేబీ చెప్పలేం, కొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని సంవత్సరాల్లో మనం చరణ్ గారిని శివాజీ మహారాజుగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాకపోతే చరణ్ అన్న ఏంటంటే ఇలాంటి చారిత్రాత్మక కథలు చేసి చాలా రోజులైంది. మన త్రిబుల్-ఆర్లో చేశారంటే అదొక ఫిక్షనల్, సో మేబీ జరగుండొచ్చు. అల్లూరి సీతారామరాజుగా మనకి చూపించారు, అందులో కూడా అసలు డౌట్ లేదనమాట. హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు వీళ్ళంతా పిచ్చైపోయినారు అది చూసి. సో త్రిబుల్-ఆర్ అనే సినిమా నార్త్లో ఆడింది అంటే ఆ ఇంటర్వెల్, ఆ యానిమల్స్, ఆ సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్లో చరణ్ గారిది ఏదైతే రాముడి గెటప్ ఉందో అది, త్రిబుల్-ఆర్ అంత పెద్ద హిట్ అయిందంటే అదే రీజన్. రేపు పొద్దున ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ వచ్చినా సరే జనాలు అలానే ఆదరిస్తారు. ఇండియా మొత్తం, మేబీ ఇంకా హాలీవుడ్ స్టాండర్డ్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ ఈయన ఏంటంటే బ్రిటిషర్స్తో కాకుండా అంతకు ముందే, సో మొఘల్ సైన్యం, సో వాళ్ళందరితో కొంచెం యుద్ధాలు చేసి ఎస్పెషల్లీ హిందూ మతం కోసం ఎక్కువగా పోరాటం చేశారు. సో ఆయన బయోపిక్ కానీ తీస్తే చాలా మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మేబీ చూద్దాం గైస్, లెట్స్ సీ. మనం ముందుగా మాట్లాడకూడదు ఇది కూడా, బట్ ఖచ్చితంగా ఈ విషయం అయితే జరుగుతుంది. నోట్ చేసుకోండి, స్టే ట్యూన్. పెద్ద అప్డేట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.